హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఫంక్షన్‌లో, పెళ్ళిళ్ళలో చేసే పాలకూర, శనగపప్పు ఇంట్లోనే చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా ఈ పాలకూర, శనగపప్పుని చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో ఫుల్ వీడియో చూసేద్దాం అండ్ ట్రై చేసేద్దాం. ఈ పాలకూర, శనగపప్పు చాలా సార్లు నేను పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో తిన్నానండి. నాకు చాలా అనిపించేది టేస్ట్. అదే ఫ్లేవర్‌తో మనం ఇంట్లో ట్రై చేద్దామంటే సరిగ్గా రాదనమాట. సో, వాటికి ఏమి ఇంగ్రీడియెంట్స్ వాడతామో, ఎలా చేద్దామో చూసేద్దాం. ముందుగా మనం ఒక 100-120 గ్రాముల శనగపప్పు తీసుకుని, దాన్ని నీళ్ళల్లో శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని, అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్‌లో ఒక 8-10 విజిల్లు వేయించేసేసేయాలండి. కొద్దిగా ఎక్కువ ఉడికినా ప్రాబ్లం ఏం లేదండి. వాటర్ చూసుకుని వేసుకోవాలి. తక్కువ వేసామంటే మాడిపోతుంది. నెక్స్ట్ మనం ఒక పాలకూర కట్టను తీసేసుకుని మనం శుభ్రంగా దాన్ని కట్ చేసేసుకోవాలి సన్నగా. మరీ సన్న కాకుండా ఓ మాదిరిగా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సరిపడినన్ని ఎల్లుల్లిపాయలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని నిలువుగా కట్ చేసేసుకుని సగం వచ్చేసేసి కర్రీలో వేసుకోవాలండి. మిగతా సగం వచ్చేసేసి పేస్ట్ పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చేసేసి మనం చిటికెడు చింతపండు తీసుకుని దాన్ని నీళ్ళలో నానబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో చిటికెడు జీలకర్ర, చిటికెడు ఆవాలు వేసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, వాటితో పాటు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకుని వాటిని కూడా చక్కగా వేయించేసుకోవాలి. అవి కొద్దిగా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత వాటిలో నీళ్ళేం లేకుండా గట్టిగా పిండేసుకొని మనం వేయించుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలండి పాలకూరను కూడా. ఆ పాలకూరను కూడా అదే కడాయిలో వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. ఆయిల్ మొత్తం శుభ్రంగా కలిసే విధంగా ఆ పాలకూరని కలుపుకోవాలి. తర్వాత మనం చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. నెక్స్ట్ మనం ఆ పేస్ట్ కొట్టుకున్న పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఆ పేస్ట్ని అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును తీసుకుని, మీరు శనగపప్పును అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే అది మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. అలా ఉండాలి పప్పు, ఆ రేంజ్లో ఉడకాలి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా కడాయిలో వేసేసుకోవాలండి. దాంతోపాటు మిగిలిన వాటర్ కూడా ఆ కడాయిలోనే వేసేసుకోవచ్చు. మనం శనగలు ఉడికించిన తర్వాత మిగిలిన వాటర్ అన్నమాట.
వేసేసుకుని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఆ పప్పులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ కావాలంటే లైట్గా మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇన్ కేస్ మనకు సరిపోవట్లేదు అంటే. ఆల్రెడీ పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి కుక్కర్లో మళ్ళీ మనం పర్టికులర్గా పెద్ద ఉడికించే పని ఏమి ఉండదండి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే సరిపడినంత వాటర్ ఉంది, ఆ పప్పు మునిగేంత వాటర్ ఉందంటే ఇంకా అవసరం లేదు. తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఉడికించిన తర్వాత చిటికెడు కారం, సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం ఒక స్పూనుడు శనగపిండి తీసుకుని వాటర్లో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఈ శనగపిండి నీళ్ళలో కలుపుకుని ఎందుకు వేసుకుంటామంటే థిక్నెస్ కోసం, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మ్యారేజెస్ అండ్ ఫంక్షన్స్లో పెట్టే పాలకూర పప్పు రెడీ అండి. ఇంకా మనం టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతేకాకుండా మన రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. సేమ్ ఫంక్షన్స్ మ్యారేజ్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో రెసిపీ. ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా చేసుకుని తినేయచ్చు. అరౌండ్ ఒక 5 నుంచి 6 మంది ఉండే ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుందండి క్వాంటిటీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్. థ్యాంక్ యూ. బాయ్ అండి.